తమను ఆయురారోగ్యాలతో మంచిగా చూడాలని గణేశుణ్ణి కోరుకున్నామని తెలిపారు భక్తులు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని జైబేరి ది సమ్మిట్ ఆధ్వర్యంలో వినాయకుణ్ణి నిలబెట్టారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా అర్చకుల వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు ప్రత్యేకంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా అన్ని కుటుంబ సభ్యులు కలిసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నటువంటి వారికి ఎల్లవేళలా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుందని మనకి వేద శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఏ విధంగానంటే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశ్రయించనాది. ఈ బ్రహ్మాండ నాయకంలో ఉన్నటువంటి ఏ మానవులందరికీ కూడా ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తే వారు పొందుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి వారు సుఖ సంతోషాలతో ఉంటారు అని మనకు శాస్త్రోక్తం. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కూడా అందరూ కూడా కళ్యాణంలో పాల్గొంటున్నారు. జైబేరి సమ్మిట్ నిర్వాసితులము. మేము ఇది 4వ సంవత్సరము వినాయక చవితి జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 11 రోజులు మేము ఈ ఉత్సవాన్ని జరుపుదామని నిర్ణయించుకున్నాము. ఇవాళ 9వ రోజు శ్రీనివాస కళ్యాణం మేము నిర్వహిస్తున్నాము. దీనివల్ల కమ్యూనిటీకి మంచి జరగాలని, అందరూ ఉన్న రెసిడెంట్స్ అందరికీ మంచి జరగాలని మా కోరిక. ఈ 11 రోజుల్లో మేము పిల్లలకి, పెద్దలకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అని తేడా లేకుండా అందరికీ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశాము. అన్నమయ కీర్తనలు, సంకీర్తనలు పాడటం, శ్లోకాలు, ఇవన్నీ పారాయణం, లలితా పారాయణం, హోమం కూడా గణపతి లక్ష్మీ గణపతి హోమం జరిగింది నిన్న. ఇవాళ సరస్వతి పూజ పిల్లలకి చేయించాము. అలానే పిల్లలకి గుర్తుండిపోవడానికి మట్టి విఘ్నేశ్వరుడి పోటీలు, అలాగే తమలపాకులతో విఘ్నేశ్వరుని తయారు చేయటము. వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడున్న స్కూల్స్లో అవ్వవు కదా, మేము కొంచెం వాళ్ళకి గుర్తుండిపోయేటట్టు ఇవన్నీ కాంపిటీషన్ పెడుతున్నాము పిల్లలు కూడా చాలా సరదాగా ప్రతిరోజు 10-10:30 వరకు ఉంటారు. ఇక్కడే వినాయకుడి ధ్యానంలోనే ఇక్కడే జరుపుకుంటారు వాళ్ళు.